పనిచేసే అమ్మాయిని ఏదింపులు చేశాడు సంవత్సరం నుంచి అంటే నిజంగా సంవత్సరం నుంచి చేస్తే అమ్మాయి ఇప్పుడే వచ్చి ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అంటే అమ్మాయిలు ఏదైనా బయటకు వచ్చి చెప్పారంటే దాంట్లో ఒక 90% 80% నిజం ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. కానీ ఈ టైంలో వచ్చి చెప్పడం అనేది ఒక వ్యక్తి ఎదుగుదలకి అడ్డుపడడమా అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు అతను ఎవరో కొంతమందికి తెలుసు. ఇప్పుడు వరల్డ్ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అతను. ఈ టైంలో చెప్పడం కొంచెం ఆలోచించాల్సింది. కానీ ఒక అమ్మాయి బయటకు వచ్చిందంటే ఆ పరంగా కూడా ఆలోచించాల్సి. అంటే ఆల్రెడీ జానీ మాస్టర్ కూడా ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఏదైతే నేను లాగింది ఎక్కడైతే చూపించారంటే నేను ఎక్కడ లాగి అమ్మాయిని ఇచ్చేసాను చూపిస్తే నేను ఆల్రెడీ ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటాడు. అది ఎంతవరకు కరెక్ట్? అది ఉందంటారా? అతను అలా చెప్పాడంటే అది కంపల్సరీ అతను తప్పు చేయలేదని అనిపిస్తుంది. కానీ పోలీసులు విచారణలో ఉంది కాబట్టి వాళ్ళు నిజానిజాలు వాళ్ళే మీడియాకి చెప్పాల్సి వస్తుంది. అదే విధంగా చూస్తే ఒక భార్య అయి ఉండి ఇంకొక అమ్మాయిని మతం మార్చుకో నువ్వు కూడా వచ్చి పెళ్లి చేసుకో అని ఉన్నదని కూడా ఆల్రెడీ వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. నేను ఫేక్ అనుకుంటున్నాను. కానీ నిజానిజాలు పోలీసు వాళ్ళే చెప్పాలి మీడియాకి. నిజంగా అంటే మామూలుగా మీరేమనుకుంటారు ఇవన్నీ చూసినానికి జానీ మాస్టర్ తప్పు చేశాడని చేయలేదండి? అంటే నేను అనుకుంటాను 50-50. ఇప్పుడు ఎవరైనా ఒక అమ్మాయి తన గురించి తను తప్పుగా చెప్పుకోదు కదా. అటు సైడ్ తప్పు ఉండొచ్చు, ఇటు సైడ్ తప్పు. కానీ చెప్పిన టైం అనేది ఆలోచిస్తే అందరికి ఒక వ్యక్తి ఎదుగుదలను ఆపడడం ఏమో అని అనుకుంటుంది. అదే విధంగా చూస్తే జనసేన నుంచి మొన్నటి వరకు చేశాడు కాబట్టి ఏమన్నా సపోర్ట్ ఉండే అవకాశం? జనసేన అది కూడా పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అయ్యాడు. మొన్ననే నేషనల్ అవార్డు వచ్చింది. ఈ టైంలో ఇది చెప్పడం కొంచెం పాలిటిక్స్ సైడా లేదా నిజంగా 100% నిజమే అమ్మాయి చెప్తుందా అనేది పోలీసుల విచారణలో ఆల్రెడీ ఫిల్మ్ ఛాంబర్ లో కూడా నేను తిమ్మారెడ్డి భర్తవాజ్ చేసాం డాన్స్ చేయటం వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టేసి అతనికి కఠిన చర్యలు మేము తీసుకుంటాం ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ప్రూవ్ అయితే నిజంగా జానీ మాస్టర్ ప్రూవ్ చేశాడు ఇవన్నీ చేశాడు అంటే మేము కఠినంగా చర్యలు తీసుకుంటాం అన్నారు. దానికి జానీ మాస్టర్ ఇంటర్వ్యూ కూడా నేను చూసాను. 100% ప్రూవ్ అయితే నేను కూడా కొరియోగ్రాఫర్ వదిలేస్తాను, ఏ 6 ఇచ్చినా నేను కూడా అనిపిస్తాను అని అంటున్నాడు. ఇంకా అది నిజాలు పోలీసు వాళ్ళే మీడియాకి చెప్పాలి అని నేను అనుకుంటున్నాను. అదే విధంగా చూస్తే నాగబాబు కూడా టీచ్ చేశాడు. దాని గురించి ఏమంటారు? నిజంగా నాగబాబు చేయలేదు అని మాట్లాడుతాడు, అది నిజమేనంటారు? నాగబాబు వ్యక్తిపరంగా చూశాడు కాబట్టి అతను చెప్పిండొచ్చు. కానీ జనసేన పార్టీ ఏంటంటే వెంటనే సస్పెండ్ చేయడం అనేది అంటే సస్పెండ్ చేసింది ఎందుకు చేసింది అంటే తప్పు చేశాడనే చేసిందంటారు. నిజంగా జనసేన నమ్మిందా? జనసేన సిద్ధాంతాలు ఏంటంటే ఆరోపణలు ఎవరి మీద ఎంత పెద్దవాళ్ళ మీద వచ్చినా వాళ్ళు సస్పెండ్ చేస్తాము అని ఒక నిరూపించుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు వేరే వైసీపీ పార్టీస్ లో చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు ఇంతవరకు సస్పెండ్ కూడా కాలేదు కాబట్టి